హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జాగ్రఫీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? ఆన్సర్ ఉత్తరార్ధగోళం. భారత్లో మొదట సూర్యోదయం పొందే రాష్ట్రం? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ప్రస్తుతం భారత్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని? ఆన్సర్ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. భారతదేశం పొడవు, వెడల్పు కిలోమీటర్ల ఆధారంగా ఎంత? ఆన్సర్ 3214 కిలోమీటర్లు, 2933 కిలోమీటర్లు. భారత్ను 2 అర్ధభాగాలు చేసేది? ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా భారత్ను 2 అర్ధభాగాలుగా చేస్తాయి. భారతదేశపు దక్షిణాన చిట్ట చివరి భూభాగం ఏది? ఆన్సర్ కన్యాకుమారి. భారతదేశం మొత్తం తీరరేఖ పొడవు ఎంత? ఆన్సర్ 7516.6 కిలోమీటర్లు. భారత్లో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ లడఖ్. భారతదేశం మొత్తం భూ సరిహద్దు పొడవు ఎంత? భారతదేశం మొత్తం భూ సరిహద్దు పొడవు ఎంత? ఆన్సర్ 15,200 కిలోమీటర్లు. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం? ఆన్సర్ సౌదీ అరేబియా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో తక్కువ జనాభా విస్తీర్ణం కలది? ఆన్సర్ వాటికన్ సిటీ. కింది వాటిని జతపరచమని అడిగాడు. సరస్సులు, అవి గల రాష్ట్రాలు: చిల్కా సరస్సు, లూనార్ సరస్సు, కొల్లేరు సరస్సు, వైని సరస్సు. ఈ ఒక్క రాష్ట్రాలు ఇచ్చాడు చూడండి. ఇక్కడ సరైన జతను ఒకసారి చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత. కింది వాటిలో భారత్తో భూ సరిహద్దు లేని దేశం ఏది? ఆన్సర్ మాల్దీవులు. భారత్లో సూర్యాస్తమయం పొందే ప్రాంతం? ఆన్సర్ ద్వారకా. భారతదేశంలో ప్రాచీన నైసర్గిక స్వరూపం? ఆన్సర్ ద్వీపకల్ప పీఠభూమి. హిమాచల్ పర్వత శ్రేణి ఎత్తు ఎంత? హిమాచల్ పర్వత శ్రేణి ఎత్తు ఎంత అని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే 3700 నుండి 4500 మీటర్లు. భారత్లో అత్యంత పొడవైన వ్యవసాయ కాలువ ఏది? ఆన్సర్ ఇందిరాగాంధీ కాలువ. ద్వీపకల్పంలో ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ అరోమకొండ. థార్ ఎడారిలో ప్రవహించే నది ఏది? ఆన్సర్ లూని నది. కింది వాటిని జతపరచమని అడిగాడు. ఇక్కడ శిఖరాలు, పర్వతాలు, వాటి ఎత్తు అడిగాడు చూడండి. ఎవరెస్ట్, అరమకొండ, దొడబెట్ట, అనైముడి. ఈ వైపు వాటికి సంబంధించిన ఎత్తు ఇచ్చాడు ఫ్రెండ్స్. సరైన జతను ఒకసారి చూస్తే ఆప్షన్ సి అనేది సరైన జత. లక్షద్వీపుల విస్తీర్ణం ఎంత? లక్షద్వీపుల విస్తీర్ణం అడిగాడు ఇక్కడ. ఆన్సర్ 32 చదరపు కిలోమీటర్లు. భారత్లో అతిపెద్ద మంచినీటి సరస్సు? భారత్లో అతిపెద్ద మంచినీటి సరస్సు అడిగాడు ఇక్కడ చూడండి. మంచినీటి సరస్సు అడిగాడు. భారత్లో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదని అడిగాడు ఫ్రెండ్స్. ఆన్సర్ ఉలార్ సరస్సు. 2004లో సంభవించిన సునామీలో ముంపునకు గురైన భారతదేశ ప్రాంతం ఏది? ఆన్సర్ ఇందిరా పాయింట్. అరేబియాలోని దీవులు? ఆన్సర్ లక్షద్వీపులు. కింది వాటిని జతపరచండి. రాష్ట్రాలు, తీరాలు. కింది వాటిని జతపరచమని అడిగాడు. రాష్ట్రాలు, ఈ వైపు తీరాలు అడిగాడు. ఒడిస్సా, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్. దీన్ దయాల్ తీరం, కోరమండల్ తీరం, కొంకన్ తీరం, ఉత్కల్ తీరం. ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ బి అనేది సరైన జత. వార్సా సమావేశం జరిగిన సంవత్సరం
దేశం ఏది? ఆన్సర్ 2013 పోలాండ్. శిలాజ ఇంధనాల్లో ప్రధానమైంది ఏది? ఆన్సర్ బొగ్గు. ఐలా ఫెను తుపాను ఎప్పుడు ఏర్పడింది? ఐలా ఫెను తుపాను ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ 2009 సుందర్బన్ ప్రాంతం. భారత్లో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతం ఏది? భారత్లో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతం ఏది? ఆన్సర్ మాసిన్రామ్. నెక్స్ట్ క్వశ్చన్, సరైన దాన్ని గుర్తించమని ఇక్కడ అంటే జతపరచమని అడిగాడు. సరైన జతను గుర్తించండి. మాన్సూన్, హేమంతం, భూగోళం చాలా వేడెక్కడం, సముద్ర మట్టం. ఈ వైపు 19వ శతాబ్దం నవంబర్ డిసెంబర్ 1 మీటర్ పెరుగుతుంది, సెప్టెంబర్ అక్టోబర్ అరబిక్. ఇక్కడ సరైన జతను ఒకసారి చూస్తే ఆప్షన్ సి అనేది సరైన జత. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ జాగ్రఫీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.